అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే సంవత్సరానికి ఒకసారి ప్రకృతి కొన్ని పంటలు మనకు అందిస్తుంది, అంటే ఫ్రూట్స్ రకంగా. అందులో భాగంగా సీతాఫలం కూడా ఒకటి అనమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇది అన్నట్లుగా. వాళ్ళు బయట వెళ్ళి కోసుకొచ్చి ఈ విధంగా అమ్ముతారండి. రోజంతా అమ్మితే వాళ్ళకి 500 వస్తుందంట. ఇక్కడ నేను వాళ్ళ చేతికి ఆమె చేతికి 500 ఇచ్చాను. లెక్క పెట్టమ్మా అని చెప్పాను. ఆమె లెక్క పెట్టి 500 ఉందమ్మా అన్నట్లుగా అన్నారు. ఇంక వెంటనే చీర ఇచ్చాను. ఆమెకు డౌట్ వచ్చింది, ఇవి ఎందుకు పంచుతున్నారు అన్నట్లుగా అడిగితే, నాకే ఆయనకి పెళ్లి రేపు, పెళ్లికి వచ్చేసేయండి, దానికే బట్టలు పెడుతున్నామంటే ఆమెకు ఒక నవ్వు వచ్చింది చూడండి. కిలకిలా నవ్వేసింది ఆమె. ఆమెకి ఏమనిపించిందో నాకైతే అర్థం కాలేదు. నవ్వులేక నవ్విందనమాట. ఎందుకమ్మా మేము పెళ్లి చేసుకోకూడదు అంటే, అయ్యో మహారాజుగా చేసుకోవచ్చమ్మా, దానికేముంది తప్పేముంది అన్నట్లుగా అన్నారు. ఇంకా వెంటనే సీతాఫలం ఇచ్చారు, తినమని చెప్పి 3 ఇచ్చారనమాట. 2 వెనక్కి ఇచ్చేసాను. ఒకటే చాలేమ్మా అన్నట్లుగా. ఇంకా పక్కన ఉండేది వాళ్ళ కూతురంట. ఇంకా వాళ్ళ కూతురు కూడా ఏమీ ఇకపోతే బాగోదు అన్నట్లుగా వాళ్ళ కూతురు కూడా ఒక చీర, 500 రూపాయల డబ్బులు ఇచ్చానండి. ఇక్కడ ఫ్రూట్స్ అయితే నేనేం కొనలేదండి. డబ్బులు ఇచ్చాను, బట్టలు ఇచ్చాను, కాసేపు వాళ్ళని ప్రేమగా పలకరించాను. అంతే చాలా అనిపించింది నాకెందుకో. ఫ్రూట్స్ కొనాల్సిన అవసరం లేదు అన్నట్లుగా. ఎందుకంటే మాకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయండి. ఇంక ఈ ఫ్రూట్స్ ఇంటికి తీసుకెళ్ళినా కూడా మన ఆశ్రమవాసులకి ఇచ్చేదానికి లేదు, మళ్ళీ కోల్డ్ అవుతుందేమో అన్నట్లుగా వాళ్ళతో మాట్లాడేసి అక్కడ నుండి ఇంకో చోటుకి వెళ్ళాను. ఎందుకంటే ఆమె వీళ్ళనే చూస్తూ ఉంది, మమ్మల్ని గమనిస్తూ ఉంది. అక్కడ ఆమె ఏం చేస్తున్నారు, కొంటున్నారు, ఏం చేస్తున్నారు అన్నట్లుగా. ఇంకా ఈమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగాను అనమాట. ఇందాక వాళ్ళని చూస్తూ ఉన్నావు కదమ్మా, నువ్వు గమనిస్తూ ఉండవు కదా, నేను అక్కడ వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ కొన్నానా లేకపోతే ఏమన్నా మాట్లాడినాను, ఏం చేశాను, నీకేమనిపించింది అన్నట్లుగా అడిగితే, ఫ్రూట్స్ అయితే కొనలేదు కానీ వాళ్ళకి ఏదో బట్టలు ఇచ్చినట్లు అనిపించిందమ్మా నాకు అన్నట్లుగా అనింది. ఇంకా ఆమెనైతే నేను అడిగింది ఏమంటే, చెవులో కమ్ములు, మెడలో చెయ్యిను బాగా భారీగా వేసినావు, భలే జోరుగున్నావు, బాగా సావుకారు ఉన్నట్లున్నావే నువ్వు అంటే, అయ్యో కాదమ్మా అవన్నీ గ్యారంటీవే అన్నట్లుగా దగ్గరికి వచ్చి చెప్పారనమాట. ఇంకా ఆమెతో మాట్లాడుతూ ఆ విషయాలన్నీ కనుక్కున్నాను. నాకు ఎవరు లేదమ్మా అన్నట్లుగా చెప్పారు. వచ్చే నేను సాక్కుంటానంటే నవ్వుతుంది. పోన్లే నువ్వు రాకుంటే పోనీ, నేనే వచ్చేస్తాను, నన్ను సాక్కుంటావా అంటే, సాక్కుంటాను వచ్చేసేయమ్మా అన్నట్లుగా నింది. నేను కూడా నీతో పాటు బాగా డబ్బులు సంపాదిస్తానులే అన్నట్లుగా చెప్పాను, నవ్వుకుంటూ మాట్లాడుకుంటా. ఇంకా ఆమెకైతే ఈ విధంగా ఆమెకు కూడా 500 ఇచ్చి ఆమెకు ఒక చీర ఇచ్చానండి. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో సరదాగా కాసేపు మాట్లాడితే వాళ్ళకు కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా, దానికని. ఇంకా అక్కడ నుండి ఈమె దగ్గరికి వచ్చాను. ఈమెకి చెప్పిన మాట ఏమంటే, అక్కడ ఎవరి దగ్గర నాకు బేరం కుదరలేదు, వాళ్ళు ఎవరు సరిగ్గా రేట్లు చెప్పట్లేదు, ఎక్కువ చెప్తున్నారు, నువ్వన్నా తక్కువ చేసి నాకు ఇచ్చే, ఇవన్నీ కొనుక్కుంటాను అన్నట్లుగా చెప్పాను. ఆవిడైతే నవ్వినారు. ఏమంటే ఆవిడకి అర్థమైపోయింది ఏమో ఇస్తున్నారు అన్నట్లుగా. ఎందుకు నవ్వుతున్నావు, నీకేం అర్థమైంది అంటే, వాళ్ళకి ఏదో ఇచ్చారమ్మా మీరు, నేను గమనించాను అన్నట్లుగా చెప్పింది. ఈమె కూడా అదేవిధంగా డబ్బులు ఇచ్చాను, చీర కూడా ఇచ్చానండి. ఇంకా ఆమె అయితే సీతాఫలాలు తీసుకోండి అమ్మా, కొన్ని అన్నీ తీసుకెళ్ళండి, డబ్బులేం వద్దులే అన్నట్లుగా అన్నారు. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.